అనిరుద్ బి లైక్, భయ్యా నువ్వేం లేదు, ఒక 2 సీన్స్ లో స్లో మోషన్ షాట్లు మిగిలింది నేను చూసుకుంటాను. అన్న చైర్ ఎక్కడుందన్న అంట. ఆ చైర్ చేయడానికి ఎంత కష్టపడ్డావు అంటే, అన్న చైర్ ఎక్కడుంది టోల్ దట్. నువ్వు ఎవరికి భయపడతావు? అదే దేవుడికి భయపడతావు లేకపోతే దయ్యానికి భయపడతావు. అందుకే సో వాళ్ళు కనపడరు కాబట్టి నేను కూడా కనపడకుండా కనపడరు కాబట్టి అంటే ఆ చారీ లాగా, ఆ చారీ క్యారెక్టర్ లాగా కామెడీ బాగుంటుంది. ఇప్పుడు తింటూ పాప్కార్న్ తింటూ పాప్కార్న్ కింద యా పెట్టినా ఇట్ వోంట్ ఎఫెక్ట్ యువర్ వాచింగ్ ఎక్స్పీరియన్స్. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. అట్లా వర ఫైట్ చేస్తుంటే భైరవ థింకింగ్ కి అరే దేవర ఎలా ఉన్నాడు అని దేవర గ్లిమ్సెస్ రావాలి. దట్ విల్ గివ్ అ గుడ్ హై. మేబీ I expected more from NTR because it was a standalone movie from him after 6 years. After 6 years, bro, we didn't see. ఎన్టీఆర్ లైక్ 2 పేజీల డైలాగ్ ఇచ్చి పడేసింది అని. వేర్ ఇస్ 2 పేజీల డైలాగ్? వేర్ I was walking just doing this. మేబీ ఎందుకు సెకండ్ పార్ట్ లో పెట్టచ్చు కదా, ఎందుకు ఇంక్లూడ్ చేశారు నాకు అర్థం కాలేదు. సిగరెట్ కొడుతూ ఉంటాడు కదా వాడు పైన క్రేన్ పైన, దేవరా విల్ రోప్ పట్టుకొని వస్తాడు. ఆ రోప్ వచ్చి వాడిని తీసుకురా. పట్టుకొచ్చాడు. ఏదో హీరోని వాడుతున్నట్టు ఒక 4 డైలాగులు పెట్టేసి ఒక 2 స్మోకింగ్ సీన్లు పెట్టారు. ఒక కన్ను తీసేసి సముద్రం దగ్గరే ఉండి, అంటే సముద్రం మధ్యలో ఉండి వరాకి ట్రైనింగ్ ఇస్తూ. I thought of the same thing. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. నీకు నచ్చింది వాడు చెప్పాడు రా, వాడికి వచ్చిందే వాడు చెప్తాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇంకా పాడ్కాస్ట్ పేరు ఇంకా పెట్టలేదు. ఆలోచించగానే ఫస్ట్ మీకే చెప్తాం గైస్, ఇంకా పేరు అనుకోలేదు. అనుకోని మీకే ఫస్ట్ మీకే చెప్తాం. One eternity later. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. సో బేసికలీ టుడే టాపిక్ ఇస్ దేవరా. యా, సో నిన్న రాత్రి దేవర చుట్టూ జరిగిందనమాట. కాదు, నిన్న రాత్రి ఒక పీడకల వచ్చింది. నిన్న రాత్రి చూసాము. సో బేసికలీ నిన్న రాత్రి, సో ఫైనల్లీ ఓటీటీకి రిలీజ్ అయింది దేవరా. సో నిన్న రాత్రి చూడడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మనం అవగాహన తెచ్చుకుంటున్నాం, ఇన్సైట్. చెప్పరా ఎట్లా అనిపించింది నీకు దేవరా? లైక్ ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, స్టార్ట్ చేయాలా? దేవరా అనే ప్రాజెక్ట్ ఇలా వచ్చింది లేదా మూవీ రిలీజ్ ముందు వాట్ వర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ఐ మీన్ అన్ఫార్చునేట్లీ బోత్ ఆఫ్ us couldn't watch it in the theater. బికాస్ ఆ టైంలో నాకు అసైన్మెంట్స్ ఇంకా ప్రెసెంటేషన్ ఉండడం వల్ల చూడలేకపోయాం. వి యాక్చువల్లీ లవ్ థియేటర్స్, వి యాక్చువల్లీ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ ద తెలుగు ఫిలిం అండ్ థియేటర్స్, బట్ అన్ఫార్చునేట్లీ మాకు అవ్వలేదు కాబట్టి ఓటీటీలో చూడాల్సి వచ్చింది. నా బాధ వేరే గైస్. నేను ఇక్కడ ఐ మీన్ బేసిక్గా నేను కెనడాలో ఒక సిటీలో ఉన్నా. నేను సిటీలో తెలుగు సినిమాలు ఆడవు గైస్. తెలుగు సినిమాలు అంటే మళ్ళీ ఒక 1.5-2 గంటలు ట్రావెల్ చేసి చూడాల్సి వస్తుంది. సో అందుకని ఈ మధ్య కొంచెం థియేటర్కి వెళ్ళి చూడడం తగ్గించి. నేను దుబాయ్లో ఉన్నాను, సో నాకు ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఐ కెన్ సీ దానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప దేని గొప్ప. So expectations before like watching the movie. So basically, whenever I was very excited for Devara because a intro scene gaani ante, so basically whenever it comes to the film, a PR whatever was going on for Devara, the hype and everything was fantastic. And the music, the Red Sea, I was literally mad. Whenever I was going to gym, నేను రెడ్ సీ ప్లేలిస్ట్ పెట్టుకొని ఐ వాస్ గోయింగ్ ఆన్ లైక్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అనిరుద్ గాడైతే ఇచ్చి పడేసాడు రా, ఒక్కోడే కానీ మామూలుగా చేశాడు. సో కానీ ఇప్పుడు దేవర గురించి చెప్పాలంటే ఒకటే చెప్పాలి, ఒక మాట, చాలా పెద్ద కదా సామి. యా అంటే ఓకే, సో లైక్ పెద్ద కథ ఇన్ ద సెన్స్ నీకు ఎక్కడైనా లాగ్ అనిపించింది మూవీ? యా, బేసికలీ నాకు ఎక్కడ లాగ్ అనిపించింది అంటే ఆ దావూదీ సాంగ్ ఉంది కదా, అది పెట్టే దగ్గర నాకు లాగ్ అనిపించింది. అందుకే కదా ఫస్ట్ థియేటర్స్ లో కట్ చేసేసారు దావుడిని. బేసికలీ అండ్ స్టార్టింగ్ లో ప్రతిదానికి దేర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎలివేషన్ ఫర్ ఎవ్రీథింగ్. లైక్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ప్రకాష్ రాజ్ వస్తాడు, వచ్చి చాలా పెద్ద కదా సామి అంటాడు. మళ్ళీ అరే అడిగింది ఏంట్రా, అడిగింది యాతి గురించి. నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? అసలు యాతి ఎవడో చెప్పలేదు సినిమాలో. భైరా తెలుసు, వీరా తెలుసు, దేవరా తెలుసు, కానీ యాతి గురించి చెప్పలేదు అసలు. బేసికలీ ఏంటి, వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది, బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, థ్రెట్ ఉంది, సమ్ థ్రెట్ ఇస్ దేర్. సో
అంటే దే కుడెంట్ అంటే యా ఆబ్వియస్లీ యూ కెన్ అండర్స్టాండ్ బేసిక్ దట్ ఇట్ ఇస్ ఆఫ్ వెపన్స్ అండ్ స్టఫ్, వెపన్స్ స్మగ్లింగ్ వల్ల అవుతుంది ఎక్సెట్రా అని. అండ్ దేవర ఐ డెంట్ లైక్ ద ఎంట్రన్స్ బ్రో. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేవరాదా వరాదా? దేవరది దేవర ఓకే. ఇంట్రో సీన్ ఐ డెంట్ లైక్ ఇట్ బ్రో. ఓకే. ఏంటి బ్రో అది తలపతి అరే ఏంట్రా అసలు, అంటే దాని బదులు షిప్ ముందు ఎన్టీఆర్ నించొని ఇలా ఇలా కాలర్ ఎగరేసా అని చెప్పాడు కాబట్టి ఇలా కాలర్ ఇలా ఎగిరేసి ఇలా బ్యాక్ వేసి అండ్ షిప్ ముందు ఉంటాడు అండ్ వెనకాల నుంచి అలా కంటైనర్స్ పడుతూ ఉంటాయి అండ్ ఇలా ఒక ఫ్లాగ్ పట్టుకొని ఇలా అంటాడు బ్రో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్స్ వరాది బాగుంది. లైక్ వరాది ఇట్ యా వాస్ వరాది వాడు ఇలా ఇట్లా తీసుకొని దట్ దట్ ఈస్ దట్ గుడ్, సీమ్ నైస్. దట్ సీమ్ ఇంకా నైస్. ఇంకా అది కాకుండా అంటే యా బ్రో ఎన్టీఆర్ బాగా చేశాడు. లైక్ ఆబ్వియస్లీ నాకు సైఫ్ అలీ ఖాన్ అయితే పిచ్చగా నచ్చేసాడు బ్రో మూవీలో. సైఫ్ అలీ ఖాన్ ఐ ఫీల్ లైక్ మస్ట్ డబ్బింగ్ ఇష్యూస్ ఆబ్వియస్ గా ఉంటాయి బికాస్ హీఈస్ నాట్ డబ్బింగ్. యా బట్ కానీ నాకు సైఫ్ అలీ ఖాన్ తో ఏమనిపించింది అంటే హీ వాజ్ నాట్ పోర్ట్రేడ్ యాజ్ అ విలన్ రాదర్ దెన్ హీస్ జస్ట్ పోర్ట్రేడ్ యాజ్ అ సైడ్ హీరో, సైడ్ సమన్ అట్లా అనిపించింది. అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సైఫ్ అలీ ఖాన్ కి. అంత ఏదైతే వి ఎక్స్పెక్టెడ్ సైఫ్ అలీ ఖాన్ టు బి అట్ లైక్ వెరీ ఫెరోషియస్ అండ్ ఎక్సెట్రా, బట్ రాదర్ హీ వాస్, బట్ హిస్ ఇంట్రో వాజ్ వెరీ లైట్. హీ వాజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ అనదర్ విలేజ్ అలా పక్క నుండి అలా చేయడం దే స్టార్టెడ్. కానీ సైఫ్ అలీ ఖాన్ కి ఒక సపరేట్ విలనిజం, ఒక సపరేట్ ఆరా, ఒక సపరేట్ క్యారెక్టర్ అలా ఇవ్వలేదని నా ఫీలింగ్. ఐ మీన్ వీ డోంట్ నో దేర్స్ అగైన్ దేవర పార్ట్ 2 కదా, సో వీ డోంట్ నో వాట్ దిల్ ఎక్స్ప్లోర్. కానీ నాకైతే వాడికి ఇచ్చిన పోర్షన్ వరకు అయితే సైఫ్ అలీ ఖాన్ ఇచ్చి పడేసాడు నా ఫీలింగ్. శ్రీకాంత్ వాస్ నైస్. శ్రీకాంత్ వాజ్ ప్రకాష్ నైస్. రాజ్ నాకు అప్పుడప్పుడు అర్థం కాలేదు. అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో కూడా ఊరికే కూర్చుంటాడు, పెద్ద డైలాగ్ లేవు, ఊరికే కూర్చున్నాడు. సో నాకు ప్రకాష్ రాజ్ ఇంకా అర్థం కాలేదు. ఇంకోటి నా డౌట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ ఏ ఊరు నుంచి వచ్చాడు అసలు? ఈస్ట్ సైడ్ ది మాది ఊరు అని వాడు చెప్తాడు మూవీలో. అవునా? ఐ కమ్ ఫ్రమ్ ది ఈస్ట్ విలేజ్ అని. బట్ నాకు అదే అర్థం కాలేదు. నువ్వు ఈస్ట్ విలేజ్ నుంచి అయితే ఓకే, బట్ వై అరెంట్ యూ ద హెడ్ ఆఫ్ దట్ విలేజ్? ఇప్పుడు మనకు తెలుసు రాయప్ప, శ్రీకాంత్ ఒక విలేజ్, దేవరాద్ ఒక యా విలేజ్, శ్రీకాంత్ ఒక బైరాద్ విలేజ్, ఒక దేవరద్ విలేజ్, ఒక విలేజ్, బైరాద్ ఒక ఇంకొకడు విలేజ్. ఉన్నాడు కుంజర్. వాడి పేరేంది? అదే వాడిని చంపేస్తారు కదా, వాడి మీద ఎక్స్పెక్ట్ వాడి కొడుకు రివెంజ్ తీసుకుంటాడు. యా అది వి డోంట్ నో. బట్ అగైన్ ఓకే, సో బేసిక్గా నాకేంటంటే దేవరా అని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ వాజ్ లైక్ ఓకే సమ్ మూవీ ఉంటుంది, లైక్ కొరటాల శివస్ నార్మల్ టెంప్లేట్ లాంటి మూవీ అనుకున్నా. దెన్ వన్స్ దే వర్ లైక్ ఐ థింక్ దే స్టార్టెడ్ రిలీజింగ్ ద గ్లింప్సెస్ అనుకుంటా, ఆర్ దాని ముందే వెన్ దే టోల్డ్ 2 parts అనగానే నాకు అనిపించింది అరే ఇప్పుడు కేజీఎఫ్ అంటే బాహుబలి తర్వాత ప్రతోడికి పిచ్చి ఏంటి, పార్ట్ 1 పార్ట్ 2 పిచ్చి అని నాకు ఎందుకో ముందు నుంచి ఇంట్యూషన్ ఉండింది. బట్ ఐ డోంట్ నో, యా ఇట్స్ బికాస్ మేబీ ద స్టోరీ ఇస్ వెరీ బిగ్, దే జస్ట్ వాంట్ టు డివైడ్ ఇట్ ఇంటూ యా 2 అంటే parts. యా దట్ వాస్ ద రీజన్ వాళ్ళు చెప్పారు. బట్ నాకంటే ఫస్ట్ లెవెల్ అనౌన్స్మెంట్ వీడియో 2 parts రిలీజ్ అవుతుంది, స్టోరీస్ అబౌట్ ఫర్గాటెన్ ల్యాండ్స్ అది ఇది అని నాకు అనిపించింది అనమాట. ఏంటంటే అన్నెసెసరీగా 2 పార్ట్లు ఏంటి అది ఇదని. దెన్ అదర్ దెన్ దాట్ ఏమంటారు, సో ఫస్ట్ పార్ట్ ముందు బిఫోర్ వాచింగ్ ద మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే బిఫోర్ ద రిలీజ్ యాక్చువల్లీ థియేటర్స్ రిలీజ్ అవ్వక ముందు కూడా మై ఎక్స్పెక్టేషన్స్ వర్ వెరీ హైరా ఇన్ అవే. లైక్ ఈవెన్ ఐ వాస్ బ్రో ఇంటర్వ్యూస్ లో చూస్తే అనిరుద్ మ్యూజిక్ కానీ ద టీజర్ వాజ్ అమేజింగ్, ద ట్రైలర్ వాజ్ అమేజింగ్, అండ్ ద వే దే పోర్ట్రేడ్ ఎన్టీఆర్, ద షార్ట్, ద ఫుల్ మూన్, అది యా ఫుల్ మూన్ అది బ్లడ్ తో ఫుల్, ఇట్స్ అమేజింగ్ బ్రో. That fight is also actually pretty well. Yeah. Like, ante story has a potential. Story has a lot of potential. Exactly. I love the story because 4 people are there. They're already praying weapons ante inka ardham chesko. Ayudha puja ante they are very violent people, but their violence is for a good cause, not for the bad. That is what NTR was defending. Yeah. I love that part. వాడు అంటాడు కదా, సందర్భం ఎక్కి ఎవరైనా వెళ్తే నేను అడ్డుకుంటా ముందు ఉండడానికి. I love that part, bro. I love that part. I actually love that part because NTR ante he was like what do you say, the devil. అంటే నన్ను చూసి ఇంకా ఎవడు ఎక్కేదానికి కూడా వాడికి భయం పుట్టింది. అండ్ దాంట్లో మధ్యలో దే యాక్చువల్లీ టోల్డ్ దట్ నువ్వు ఎవరికి భయపడతావు, అదే దేవుడికి భయపడతావు లేకపోతే దయ్యానికి భయపడతావు. అందుకే వాళ్ళు కనపడరు కాబట్టి నేను కూడా కనపడరు కాబట్టి సో నేను కూడా కనపడదు. దట్ ఈస్ ఆల్సో అబ్సల్యూట్ ద లాజిక్ అండ్ ఎవ్రీథింగ్. బట్
when it comes to how to portray Hmm. the things, it didn't go so well Yeah, అని అంటే నాకు అనిపించింది. I feel like, okay, as you said, story had potential. Cinematography was nice. Yeah, yeah. Somewhere movie. I mean, I'm not telling it's a bad movie. అరే ట్రాష్ రా ఏమన్నా టైం వేస్ట్ చేసుకున్నాను లేదు లేదు అనలేదు. లేదు పైసా లేదు, it వసూల్ was రా good. బై. It's Yes, it's yes, not yes. it's పైసా వసూల్. Absolutely. It's not like a popcorn movie. Like I don't know if you're familiar with the term. Yeah, I Popcorn know movie popcorn. అంటే Yeah, boy పాప్కార్న్ party మూవీ cinema. అంటే అట్లా అంటే ఐ మీన్ ఐ డోంట్ నో. యా అనుకో. సో బేసిక్గా గైస్ పాప్కార్న్ మూవీ అంటే లైక్ అంటే నువ్వు ఇప్పుడు పాప్కార్న్ తింటూ పాప్కార్న్ తినడానికి కింద Yeah, తల yeah, పెట్టినా yeah, ఇట్ yeah. వోంట్ ఎఫెక్ట్ యువర్ వాచింగ్ ఎక్స్పీరియన్స్. నువ్వు Yeah, ఫాలో yeah. అవ్వాలి అంత ఇట్స్ నాట్ యూర్ నాట్ ఇన్ టు దట్ మూవీ దాట్ మచ్ రైట్. Hmm. సో యా ఐ పైసా వసూలు అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ లైక్ ఐ బ్యాషింగ్ ద ఫిల్మ్ ఆర్ ఇట్స్ ట్రాష్ అని. సో యా బట్ మై ఎక్స్పెక్టేషన్స్ వర్ రిలీజ్ ముందు ఇంటర్వ్యూస్ లో చూస్తే ఎన్టీఆర్ కీప్ సెలింగ్ దట్ ఫియర్ కూడా ఉండాలి జనాల్లో. ఫియర్ ఇస్ ఫర్ అ గుడ్ థింగ్ అది అని చాలాసార్లు చెప్పాడు 2-3 ఇంటర్వ్యూస్ లో. బట్ ఐ ఫీల్ లైక్ ఎన్టీఆర్ చెప్పాలి అనుకున్నది లేదంటే అతను చెప్పింది ఎక్స్పెక్టేషన్స్ గా పెట్టుకుని థియేటర్కి వెళ్తే ఐ డోంట్ నో ఇట్. ఐ కుడెంట్ ఫైండ్ వాట్ లైక్ ఫియర్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఐ థింక్ ఆ అన్ని ఇంటర్వ్యూస్ కన్నా కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఎలివేషన్ వేరు మూవీకి. కళ్యాణ్ రామ్ గేవ్ లైక్ క్లియర్లీ డిఫరెంట్ దాంట్లో అరే ఎలివేషన్స్. మీమ్ లో ఒకటి కింద ఒకటి ఎవడో రాశాడు, అన్న చైర్ ఎక్కడుందన్న అంట. ఆ చైర్ Ah. చేయడానికి ఎంత కష్టపడ్డావంటే అన్న చైర్ ఎక్కడుందన్న. అదే ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ ఐ డోంట్ నో అంటే మేబీ వాస్ అంటే యూజింగ్ నాకు దట్ యాస్ ఎన్ మేబీ ఎగ్జాంపుల్. మేబీ దట్ ఈస్ దేర్ ఫర్ బ్రో ఆర్ ఎల్స్ ఇమాజిన్ దిస్, ఇట్స్ లైక్ సమ్మన్ సిట్టింగ్ ఇన్ ద చైర్, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ లైక్ ఎ గోస్ట్ ఇలాగా క్లైమాక్స్ లో బోట్ కన్నా ఎవడైనా చైర్ మీద కూర్చొని ఇలా ఉండుంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. మేబీ దే ప్లాన్ దట్ బట్ దే డిడ్ సంథింగ్ మేబీ ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. ఉంటే బాగుండు. I just feel like ఇది ఎగ్జాంపుల్ గా వాడి ఉండొచ్చు. నాట్ షూర్ బట్ what else can we talk about? Yeah, again, Janhvi Kapoor looks good, stunning and everything. Amazing. Problem is అదే ఇంటర్వ్యూ చెప్పారు కదా ఎన్టీఆర్ లైక్ 2 పేజీల డైలాగులు ఇచ్చి పడేసింది అని. వేర్ ఇస్ 2 పేజీల డైలాగ్? వేర్? ఎక్కడ? అర్థం కాలేదు అస్సలు నాకు. లేదు. నాకు జాన్వి అర్థం కాలేదు. అండ్ పక్కన ఒక అమ్మాయి ఉంటది, షీ కీప్ టెల్లింగ్ నువ్వేనా తగ్గుకోవాలని అంటే నేను ఆ, తగిలించుకుంటాను. ఆ, ఆ. అంటే ఓకే, ఐ మీన్ ఇట్ ఈస్ ఫన్. అగైన్ ఫనీ అంటే లైక్ ఐ మీన్ ఐ డోంట్ నో. దేవర సీమ్ లైక్ ఫ్రమ్ జైల్ ఆఫ్ క్వశ్చన్ లైక్ కొంచెం ఆ బేస్ అది ఉండింది. లుక్ దెన్ నాట్ లుక్ వాయిస్ లో జనతా బేస్ కానీ గ్యారేజ్ అది బ్రో. ఇది. వరా వాజ్ లుకింగ్ లైక్ వరా వాజ్ లుకింగ్ లైక్ జనతా గ్యారేజ్. ఐ ఫీల్ లైక్ నాట్ లుక్స్ ప్రకారంగా. అండ్ వరాస్ కామెడీ వాజ్ లైక్ ఎన్టీఆర్స్ కామెడీ ఫ్రమ్ అదర్స్. స్టార్టింగ్ లో బోర్డ్ దగ్గర లైక్ వరాస్ ఇంట్రొడక్షన్ రైట్. హీ వాజ్ There seemed- యాక్టింగ్ ఇన్నోసెంట్ అండ్ టెల్లింగ్ పీపుల్ లైక్ దట్. అంటే ఆ చారీ లాగా, ఆ చారీ క్యారెక్టర్ లాగా కామెడీ బాగుంటుంది. ఐ మీన్ వేరే ఏదో కామెడీ వాస్, ఎందుకంటే మూవీలో పెద్ద కామెడీ లేదు. అంటే ఐ డోంట్ అట్లీస్ట్ ఇట్లా పొట్టబట్టుకున్న నవ్వే అంత అస్సలు లేదు అని చెప్పాలి టు బి ఆనెస్ట్. హౌ డు యూ ఫీల్ అబౌట్ అజయ్? అజయ్ like I really like that movie started in the first I think 5-10 minutes like only Ajay NTR only చూపించకుండా అజయ్. It was nice. I mean అజయ్ మధ్య తెగ మూవీస్ లో అట్లా కనపడుతున్నాడు. ప్రియా ఎక్కడ? ప్రియా ఎవరు? డామిని డాటర్. డామ్ని ఎవరు? ప్రియా మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? మదర్ అండ్ డాటర్. వాళ్ళెవరో నాకు తెలియదు. పోలీస్ లాగా Yeah, పోలీస్ అయ్యి ఉండి హీల్ కమ్ యాస్ ఎ డీలర్ టు yeah. గెట్ టు నో పీపుల్. Hmm. దట్ లుక్ వాస్ గుడ్ ఆఫ్ అజయ్. That was nice. అదే మురుగు Yeah. దగ్గరికి వెళ్తే మురుగు అతని దగ్గరికి వెళ్తే అతను చెప్పేస్తాడు నేను నేను ex కూడా cop. పోలీస్నే, Mm, పోలీస్ వాసన నాకు తెలుస్తుంది. mm. దట్ వాజ్ నైస్. I love the And- part where these people started praying for weapons కదా. ఆ కాన్సెప్ట్ Yeah. చాలా బాగా నచ్చింది. బికాస్ ఇంకోటి దే ఫీల్ దట్ వాట్ ఎవర్ ద వెపన్ కమ్స్ టు దేర్ విలేజ్, అంటే ద వెపన్స్ కమ్ టు దేర్ విలేజ్, దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. లైక్ Yeah. అందరికి మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. అది ఇట్స్ కమింగ్ ఫ్రమ్ సో మెనీ డేస్. ఐ లవ్ ద దేవరా పార్ట్ బ్రో దాన్ Mhm. వరా పార్ట్. దేవరా పార్ట్ చాలా Same, బాగుంది. same. That was nice. And I don't know, somewhere halfway through the movie, నేను మర్చిపోయా బ్రో. అరే అవును స్టార్టింగ్ లో బాంబే 1996 Exactly. అసలు దానికి దీనికి ఎట్లా ఐ డోంట్ నో. అంటే పార్ట్ 2 లో కూడా హౌ ఆర్ దే గోనా కనెక్టెడ్? ఐఎమ్ కంప్లీట్లీ క్లూలెస్. ఐ థింక్ సో బేసికలీ ఈ ఏదైతే స్మగిల్స్ జరుగుతుందో ఐ థింక్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు వరా.
లైక్ ఆబ్వియస్లీ ఇప్పుడు వర వెనకాల ఎక్స్ ఉంది కాబట్టి Mhm. they all believe that దేవరా hasn't even leave his own son, Mhm. సొంత కొడుకుని కూడా వదలలేదు. సో హీ Mhm. ట్రీటెడ్ ఎవ్రీ వన్ ఇన్ ద సేమ్ వే. సో మేబీ అక్కడ వర వెన్ ఈస్ వీక్ ఆర్ సంథింగ్, మేబీ సైఫ్ అలీ ఖాన్, దే మేడ్ సైఫ్ అలీ ఖాన్ స్టే ఫర్ సెకండ్ పార్ట్. దెర్ ఇస్ రీజన్ ఫర్ దట్. Mhm. బట్ యు నో వాట్, ఐ థింక్ రియల్ గా ఇరిగింది వాడు చెయ్య, సినిమాలో ఇరగలేదు. సైఫ్ అలీ Okay. ఖాన్కి ఆ షూటింగ్ Mhm. అప్పుడు రియల్ గా ఇరిగింది చెయ్య. మేబీ ఈ Yeah. షూటింగ్ వల్ల వేరే సినిమా వల్ల రియల్ గా జరిగింది. దానివల్ల ప్లాట్ మార్చారా అనేది ఐ డోంట్ నో, బట్ దేర్ మైట్ బి ఛాన్సెస్. బట్ ఇట్ వాస్ నాట్ లైక్ ఎ ఫూలిష్ టర్న్. ముందు నుంచి వాడిని వాడి పేరేంటి, కుంజురానా ఏదో, వాడి కొడుకుని హీ వాజ్ షోయింగ్ దెమ్ లైట్ దట్ ఓన్లీ, అంటే అలాగే చూపిస్తున్నారు వాడిని. వాడు పగతో రగిలిపోతున్నాడు, హీ ఆల్వేస్ వాంటెడ్ టు కిల్ అని. సో ఇట్ సెటప్ ఇన్ అ గుడ్ వే. అక్కడ డౌట్ రాలేదు దట్ దే ఆర్ చేంజింగ్ ప్లాట్ బికాస్ ఆఫ్ దట్ అని. So okay, And overall, out of 10, ఎంత రేటింగ్ ఇస్తాం? out of 10 I would give 7. Okay, 7. Okay. No, Okay. 8, 8.2, 8.3 ish. Not that bad. I feel. But climax okay. ఇంకొంచెం బాగా Yeah, చేసి climax. Okay. So expectations. Part 2 మీద expectations ఏంటి? Part 2 మీద I can say that definitely I will go and watch for sure. Okay. బికాస్ అండ్ ఇంకోటి క్లైమాక్స్ లో నాకు ఏమనిపించింది అంటే వర డెంట్ కిల్ దేవరా. యాక్చువల్లీ దే వాంట్ టు పోర్ట్రే యాజ్ వై డిడ్ వర కిల్ Exactly. దేవరా. బట్ అక్కడ Uh-huh. కనిపిస్తుంది లైక్ లిటరలీ ఆ చెయ్యి అలా పట్టుకొని దేవరానే పొడిపించుకున్నాడని. Same. I also saw the same. It's either అండ్ ఎవరైనా యా పట్టించుకుని అంటే లైక్ పొడుచున్న దాన్ని he was trying to save his father, so తీయడానికి ట్రై చేస్తున్నాడు. యా దట్ కెన్ ఆల్సో బీ ద థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ వాస్ పక్కా దేర్ ఇన్ ద క్లైమాక్స్. అది నేను ఈజీగా Yeah. చెప్పగలను. Yeah. ఎందుకంటే ఎప్పుడైతే స్టోన్ మీద రాశారో ఆబ్వియస్లీ కొడుకే రాసుంటాడు, వరానే రాసుంటాడు. హీ Mhm. విల్ సీ లైక్ దిస్. ప్రకాష్ రాజ్ విల్ సీ వరా లైక్ దిస్. దట్ మీన్స్ ప్రకాష్ రాజ్ ఆల్సో నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకోటి ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే దట్ బ్రో ఇంటర్వెల్ సీన్ రా, వాడందరినీ చంపేసి వచ్చి అలా అలా వాటర్ టచ్ చేసిన వెంటనే యూ నెవర్ అని ఏం కొట్టాడు రా బొక్కోడు. అదే. That was nice. Yeah, I'm not పడేశాడు. disappointed about the music or the background, to be honest. Background music ఇచ్చి పడేశాడు. మ్యూజిక్ వాజ్ బియాండ్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. Yeah. ఆయుధ పూజ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆయన సాంగ్. పూజ బాగుండింది. చుట్టమల్లి ఆబ్వియస్లీ బాగా చేశారు. చుట్టమల్లికి అయితే అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు. దెన్ అండ్ ఇంకేముంది? Yeah, Dawdi was nice. Again, it wasn't properly integrated into the story, but యా Dawdi యాక్చువల్లీ was nice. మేబీ Rexy ఎందుకు was సెకండ్ nice. పార్ట్ లో పెట్టచ్చు కదా, ఎందుకు ఇంక్లూడ్ చేశారు నాకు అర్థం కాలేదు. After hearing this news, I think అంటే they shot for it, they like the song, then ఎక్కడ ప్లేస్ చేయాలి అర్థం కాదు. అందుకని సరే ఎక్కువ అవుతుంది కాబట్టి టైం అని కట్ చేశారు. బట్ దెన్ వన్స్ ఫ్యాన్స్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ ద సాంగ్, లైక్ Dawdi ఎందుకు లేదు, ఎందుకు కట్ చేశారు, వాట్ ఎవర్ ఐ థింక్ అప్పుడు దే యాడెడ్ ఇట్ అక్కడ 2 సీన్స్ మధ్యలో. దట్ సీన్ వాజ్ లైక్ నాకు తెలుసు వాడి గురించి, వాళ్ళు ఉందని నాకు ఇంతప్పటి నుంచి తెలుసు అని షీ విల్ స్టార్ట్ ఇమాజినింగ్. దట్ ఈస్ వెన్ సైఫ్ అలీ ఖాన్ అక్కడే కదా యాడ్ చేశారు. యా ఐ థింక్ దట్ వాజ్ అన్నెసెసరీ, అంటే అవసరం లేదు. కానీ నాకు తెలిసి సెకండ్ పార్ట్ లో వేసే టైం లేదురా ఆ సాంగ్. ఓకే. యా మేబీ అందుకేనే యా వేశారు అనుకుంటా. బట్ దావుడి సాంగ్ వాజ్ ముందన్నారు అంత ఎక్కలేదని, బట్ ఇట్ వాజ్ అమేజింగ్. దావుడి సాంగ్, అరే మ్యూజిక్ పక్కన పెడితే మూవీ వాజ్, అదే చెప్తున్నా, మూవీ వాజ్ లైక్ ఓకే యావరేజ్, అబౌవ్ యావరేజ్, బట్ కొంచెం మ్యూజిక్ వల్ల ఇట్ వెంట్ టు గుడ్. దట్స్ వై ఈ రేటెడ్ మధ్య 7. ఈ మధ్య మీమ్స్ అంతా అవే కదరా. ఏదైనా సినిమాలో కొంచెం ఏదన్నా అదేంటి ఎవడో పెట్టారు రా, నేను చూసాను మీమ్, లైక్ ఆ వెయిట్ అయిన డైరెక్టర్ అంటాడు, సార్ సినిమా కొంచెం ఎక్కడో ఇట్లా కొంచెం లాగ్ అనిపిస్తుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ లేపేస్తున్నాడు. అనిరుద్ బి లైక్, భయ్యా నువ్వేం లేదు, ఒక 2 సీన్స్ లో స్లో మోషన్ షాట్ లై, మిగిలింది నేను చూసుకుంటాను అని. సో ఫీల్ లైక్ యా, I like that Anirudh is getting work and he's getting his praises and everything. So that's nice. బ్రో దట్, అరే నువ్వు రెడ్ సీ సాంగ్ కళ్ళు మూసుకొని విను,
యూ విల్ గెట్ అ ఫీల్ సచ్ యాజ్ హ్యాన్జైమర్స్ మ్యూజిక్ ఉంటుంది కదా యా. బ్యాట్మ్యాన్ కి ఆర్ ఓపెన్ సంథింగ్ బ్యాట్మ్యాన్ కి ఆ వైబ్ వస్తుంది అబ్సల్యూట్లీ. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏదైతే కళ్యాణ్ రామ్ చెప్పాడో అబ్సల్యూట్లీ బాగానే చెప్పాడు, కరెక్ట్ గానే చెప్పాడు. బట్ మరి మిగతా కొన్ని ఇలా చైర్ అవన్నీ చైర్ చేయడానికి ఇన్ని రోజులు పెట్టింది అవన్నీ మిస్ అయ్యాయి. బట్ యా, బేసిక్ I also ఇన్సైట్స్ have అన్ని మిస్ అయ్యాయి. I also have decent expectations, but what I think is, again, Vara didn't actually kill his father Devara, and I feel like second part, interval ముందు or something, they will figure out that Devara అసలు లేడు, భరణ దేవర్లా చేస్తున్నాడు అది అని, and then I think second part లో second half ఒకవేళ అంతా it will be like ఒకవేళ second part లో second half మొత్తం after interval it will just be the like భైరవ్ కథ అయిపోయింది దట్ వరణే దేవర. సో ఇప్పుడు వరణి వేసేయాలి అనే ప్లాన్స్. సో ప్రాపర్ గట్టి ఫైట్ సీన్ పెడితే అది పోద్ది. ఓకే. if they have given you the whole budget and everything, what would you do for Devara part 1? If you are directing it, how would you change Devara? I mean, I wouldn't change like I don't know, I just feel like actually the Audi song అంటే ముందు నుంచి they could have planned that. It doesn't seem అంటే దీని సెకండ్ పార్ట్ వాడుకుంటారు. అది కాకుండా యా సమ్ సీన్స్ వర్ లాగ్, కొంచెం లాగ్ ఉంది. లైక్ హరితేజతో ఉన్న సీన్స్ కూడా ఆ బోట్ మీద వాళ్ళందరూ కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటారు, వేర్ షీఈ్ లైక్ నీకు ఒక ఎక్స్పీరియన్స్ అమ్మాయిలా చెప్తున్నాను, మనకు నచ్చేది ఒకడు, మనం పెళ్లి చేసుకునేది ఒకడు, సో పెళ్ళైన వాడితోనే నచ్చిన వాడిని ఊహించుకుంటూ లైట్లు ఆఫ్ చేసుకుని కాపురం చేయాలి. I think if that scene is not there, then there is no scene for Janvi Kapoor. అంటే యా, అంటే అదేరా బేర్లీ ఎంత ఇంకా పెట్టాలని 5-10 నిమిషాలు ఉంది అంతే. బట్ అగైన్ దే ఆర్ టెల్లింగ్ దట్ సెకండ్ పార్ట్ లో తనకు పెద్ద మంచి ఆర్క్ ఉంది, లైక్ క్యారెక్టర్ డెవలప్స్ బ్యూటిఫుల్లీ అని. సో లెట్స్ సీ అది. అండ్ ఇట్స్ నాట్ లైక్ Janvi Kapoor is some random girl in the village also. No, it's like it's nice. She's Rayapa's daughter, and yeah, it's fine. క్లైమాక్స్ నాకు అంత ఎక్కలేదురా, బికాస్ క్లైమాక్స్ వాజ్ నాట్ సో ఇది Okay. నాకు ఇంకా ఎక్కలే. క్లైమాక్స్ ఇంకొంచెం బాగా చేయాల్సింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ లైక్ వరానే దేవర లాగా యాక్ట్ చేసి బోట్ పైన ఎక్కి ఫ్లేమ్స్ అంటించుకొని కోట్ వేసుకొని ఇలా చూపించి మళ్ళీ వెంటనే వాటర్ లో దూకి విత్ ద హెల్ప్ ఆఫ్ షార్క్ ఫాస్ట్ గా వెళ్ళి చంపే. అండ్ మధ్య మధ్యలో వర లిటరల్ గా ఇట్లా దూకుతూ ఉంటాడు. నాకు అర్థం కాలేదు. లైక్ సి అంటే ఆబ్వియస్లీ ఇఫ్ యూ పుట్ లాజిక్ కొన్ని వదిలేయాలి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాజ్ ఎ decent movie, bro. That's why I rated 7 out of 10. It was a good movie. Maybe I expected more from NTR because it was a standalone movie from him. After 6 years, bro, we didn't see NTR like RRR చూసాంలే కానీ only NTR అంటే I got justified till Devara part, but after that Yeah, I forgot. I want to talk about this, bro. ఏంది bro దేవరా పోర్షన్ సబ్జెక్ట్ లో I think this is the first time where I've actually realized NTR's height. I mean, I'm not like saying anything, but I don't know why. They could have done a better job. Vara looks okay. Devara looks very short. ఇవాళ మార్నింగ్ నేను ఒక మీమ్ చూసాను. దేర్ లానిస్టర్ ఉంటాడు కదా పొట్టాడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో, వాడిది ఒక ఫోటో పెట్టి పైన దేవర ఫోటో పెట్టారు రా పాపం. ఆ క్రేన్ నుంచి పైన అదే వాట్ ఎవర్ గూడ్స్ దాని నుంచి పైన ఒక షాట్ ఉంది కదా, యా హీ వాజ్ లుకింగ్ షార్ట్. Maybe I'm thinking Devara was shot because of his costume, and I think camera angles. I feel like they had a problem with camera angles. Like Vara దగ్గర I never felt they showed him short. I'm not telling they did it on purpose, but they could have realized అంతే. దీని ముందు నాకు ఏ మూవీలో అలా అనిపించలేదు. never. For the first 15-20 minutes అంటే దేవరా పోర్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి it looked very very short, that whole And one more thing నీకు ఎందుకు అలా అనిపించలేదు అంటే I think NTR was jacked in RRR as well as in Arvinda Sameta. So when you are like కొంచెం అంటే if you are jacked అంటే jacked కాదు, కొంచెం lean ఉండే NTR దేంట్లో అరుంధ సమేతలో. సో ఇఫ్ యు ఆర్ లీన్ యూ లుక్ సమ్ టాల్, దట్ వాస్ ఫైన్.
ట్రిపుల్ ఆర్ లో దే మేనేజ్, హీ వాస్ జాగ్డ్ బట్ దే మేనేజ్ హిస్ హైట్, ఎక్కడ నాకు తక్కువ హైట్ అన్నట్టు అనిపించలేదు. బట్ ఇక్కడ కొంచెం హీ నెవర్ షోడ్ హిస్ బాడీ రైట్, దేవరాలో బట్ ఐ నెవర్ షోడ్ గెట్ హిస్ యువర్ బాడీ. పాయింట్. ఐ ఫీల్ లైక్ సంథింగ్. కొంచెం యా కొంచెం అట్లా ఉండేసరికి మేబీ దాని వల్ల అట్లా I అనిపించుండాల్సి feel like it's a costume thing for sure. Then maybe the first initial Devara portions were in the night time, right? Well, lighting వల్ల అయి ఉండొచ్చు. Yeah. నైట్ టైమే రైడ్కి వెళ్తారు. Yeah. రైడ్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయిరా. Yeah, yeah. అండ్ ఇంకోటి బేసిక్ లాజిక్ ఒకటి మిస్ అయ్యారు. ఎక్కడైతే ఒక సిగరెట్ కొడుతూ ఉంటాడు కదా వాడు పైన క్రేన్ పైన, దేవరా విల్ రోప్ పట్టుకొని వస్తాడు. ఆ రోప్ వచ్చి ఎక్కడ వాడిని తీసుకుంటా. పట్టుకొచ్చాడు? నాకు అర్థం అదే కదా కాలేదు. క్వశ్చన్. Hmm. ఆ రోప్ ఎక్కడ కట్టారు, ఇది ఎప్పుడు పెట్టారు? అదే కదా. ఇంకా వాడు కూడా లైక్ ఐ నో దట్ ఇప్పుడు పేరు ఏంటి, టామ్ షాంక్స్ ఏదో ఉంటుంది వాడి పేరు, షాంక్స్ ఏదో ఒకటి, దట్ మలయాళం యాక్టర్. He did a very good job in Dasara as the villain, right? ఈ మూవీలో వాళ్ళు ఏంద్ర ఏదో అట్లా సైడ్ అట్లా పెట్టేస్తారు ఏంద్ర వాడిని. ఏం లేదురా, అంత మా యూస్ అయితే ఒక 4 చేసుకోవాలి. డైలాగులు ఉన్నాయి, ఏదో హీరోని వాడుతున్నట్టు ఒక 4 డైలాగులు పెట్టేసి ఒక 2 స్మోకింగ్ సీన్లు పెట్టారు. ఒక కన్ను తీసేసి అంతేరా. I hope, I really hope that he has some good meaty role in second part. యా It would be nice. యా దట్ గై హాస్ పొటెన్షియల్ బ్రో. He has potential. And yeah, like Srikanth, like Prakash Raj. I mean, performance wise, over the complaints, performance wise. లేదు అందరికీ- అరే ఎన్టీఆర్ రా అందరికీ- అక్కడ. అందరికి everything was nice. ఎన్టీఆర్ ఇస్ Characters wise, everybody worked well. ఎన్టీఆర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. Yeah. యాక్టింగ్ వైజ్ ఏం లేదు, స్టోరీ వైజ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ పొటెన్షియల్, బట్ ద వే యూ షో మేబీ కొరటాల శివ హ్యాస్ ఇమాజిన్ ఇన్ డిఫరెంట్ వే, బట్ ద Yeah. అవుట్పుట్ వెన్ ఇట్ కమ్స్ ఇట్ వాస్ Yeah. నాట్ But సో పర్ఫెక్ట్. Yeah. So excited, how- excited for part 2, of course. how are the fights? How did you like the fights? Actions అన్ని నాకు నచ్చాయి, especially our wrestling scenes in Ayuda Puja Puri. All the wrestling scenes amazing. Then what else was that? Climax was nice, and first Climax was nice, నచ్చిందా నీ క్లైమాక్స్? Yeah, and it was clever. See, like again, there Vara also proved a point that he's not killing people. X mark అనేది వాడి గుర్తు. So that was fine. సందరం Like, ఎక్కారు కాబట్టి. yeah. So I have no complaints with any action episode or the climax. I have no complaints. క్లైమాక్స్ ఇంకా పొటెన్షియల్ ఉంది చూపించడానికి. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. Of showing someone from far, like అదే that obviously they have to show that Devara is there. మేబీ ఇంకేదైనా విధంగా చూపించుంటే బాగుండు. ఇంకోటి ఏంటంటే బ్రో, ఐ లవ్ ద వే ఎన్టీఆర్ విల్ ఎక్స్చేంజ్ హిస్ వెపన్ హ్యాండ్ టు హ్యాండ్, ఇట్లా కొట్టి ఇలా తీసుకుంటాడు. 2 scenes ఉంటాయి అలాంటి, ఒకటి వెనకాల నుంచి షిప్ లో ఒకటి, uh-huh. ఇంకోటి మధ్యలో. ఐ లవ్ దట్. వరా డూయింగ్ ఇట్ ఆల్ అలోన్ వాస్ టూ మచ్, బట్ ఐ విష్ దట్ యాక్చువల్లీ ప్లాట్ లో దేవర నిజంగా వెళ్ళిపోయి సందరం దగ్గరే ఉండి, అంటే సముద్రం మధ్యలో ఉండి వరాకి ట్రైనింగ్ ఇస్తూ, I thought of the same thing. చూసినప్పుడు వరాకి ట్రైనింగ్ ఇస్తూ పెంచి, ఓకే బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ రీజన్స్ హీ మైట్ డెడ్, అండ్ దట్ ఈస్ వై వరా ఇస్ లైక్ దిస్, అండ్ దెన్ యూ షో దిస్ బ్రో, అల్టిమేట్. మేబీ ఏమోరా సెకండ్ పార్ట్ లో ఇదే ఉందేమోరా, because because even for me, ఆ పార్ట్ మనకి I it just was feel unclear, right? I just feel like second part లో there should be a scene where actually Devara is alive and Vara fight చేస్తుంటే Bhairava thinking కి అరే దేవర ఎలా ఉన్నాడు, దేవర glimpses రావాలి. That will give a good Yeah, that shot also amazing. Yeah. అదే ఆ ఎలివేషన్ కూడా బాగుంది. టోప్ ఎలివేషన్ రాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్. శ్రీకాంత్ వచ్చి కూర్చుంటాడు, కూర్చున్న తర్వాత సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి వెళ్తే సైఫ్ అలీ ఖాన్ చెప్తాడు ఏం చేద్దాం అంటావు, వాడేమో ఇలా చేశాడు, మత్తు మంది ఇచ్చి అందరినీ ఇది చేశాడు అంటే, వాడు చెప్తాడు మత్తు మంది దిగిపోతే పొద్దునకల్లా లేచిపోవాలి, కానీ ఇంకా లేవలేదు. ఆల్రెడీ అక్కడ సందర్భం దగ్గర ఒక దేవరా ఉన్నాడు, కొండ దగ్గర ఇంకొని తయారు చేయకండి. అమేజింగ్ బ్రో, that was crazy. Exactly.
అండ్ క్లైమాక్స్ లో దెర్ వాజ్ ఎ సీన్ వేర్ ప్రకాష్ రాజ్ వాయిస్ ఎవరు వాయిస్ నాకు గుర్తులేదు. వర పడుకుని పోతాడు, అదే ఇలా ఇలా చేసుకొని విల్ జస్ట్ ఫాల్. దాని తర్వాత ప్రకాష్ రాజు ఎవరు అంటాడు, ఆ నది ఆ అలలు ఆ బ్లడ్ ని ఆ కాళ్ళకి పారానిలా పూస్తున్నాయని. అమేజింగ్ బ్రో, గూస్ బంప్స్ వచ్చాయి నాకు లిటిల్ గా ఆ సీన్ కి. లైక్ యా డైలాగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ అజయ్ గారు అడిగిన దానికి మాత్రం చెప్పలేదు ప్రకాష్ రాజ్ క్వశ్చన్. అదే కదా, ప్రకాష్ రాజ్ కదా యతి ఎవరు అనగానే ఫస్ట్ నీకు వాళ్ళిద్దరు చుట్టబడి డాన్స్ ఎక్కడ చేశారు చూపిస్తా. అదే కదా, నీకు నచ్చింది వాడు చెప్పాడు రా, వాడికి వచ్చిందే వాడు చెప్తాడు. ఎగ్జాక్ట్లీ. అదే ఇది ప్రకాష్ రాజ్ నుంచి. Yeah, but yeah, overall a good movie. Yeah, excited. I'll obviously be excited for the part 2. I don't know. I I think think 2026 if they అంటున్నారు. ఇంకా ఇంకా కొంచెం డ్రామా యాడ్ చేస్తే బాగుంటది. సమ్ Yeah, మోర్ డ్రామా, exactly. I want సమ్ it to మోర్ be very, పొలిటికల్ very, ఇష్యూస్. yeah, I want it to be proper dramatic మూవీ రా. అంటే యాక్షన్ ఉన్నంత వరకు ఓకే, కామెడీ లేకుండా పర్లేదు, బట్ షో మోర్ డ్రామా. అసలు ఆ నాలుగు అసలు ఏంది, వై ఇస్ దేర్ డిఫరెన్స్ బ్రో, ఇన్ దట్ 4 villages? అరవింద సమేతలో మనకు తెలిసిందే, హౌ హీ క్యారీస్ డ్రామా, హౌ హీ క్యారీస్ ఎమోషన్. ఎన్టీఆర్ అదిరిపోద్ది. That's true. డ్రామా వర్క్స్ ఆన్ ఎన్టీఆర్. Yeah. So yeah, that's the episode, guys. So yeah, Yeah, feel guys. free to like contact us or like comment. చెప్పండి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది. We'll try to improve. I know maybe na audio or video కొంచెం lag or there could be some issues. This is just we're just trying. We're just newbies trying to figure things out. So hopefully we get better. So yeah. Yeah, guys. So I guess this is the end of the podcast. So I wish you all like the podcast. And then I want to just DM and comments. So we'll get to more things. And if you have any suggestions, just write it down. That what next can be done. Like ఇంకా దేని గురించి మాడాలి, స్పెసిఫిక్ గా హీరో గురించి మాడాలా, ఫిలిం గురించి మాడాలా, అయితే వాట్ ఇఫ్ Yeah. దిస్ హీరో ఇస్ ఇంటూ దట్ ఫిలిం, వాట్ ఇఫ్ దట్ హీరో ఇస్ ఇంటూ దట్ ఫిలిం, యునో. Yeah, give us more options, ideas. Yeah. We'd like to. Yeah. And before we end the video, దేవర అడిగినాడంటే చెప్పినట్టే. yes. Cool. Bye guys. Bye guys, see you.